వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారా ఎంత బాగుందో పచ్చగా బిల్డింగ్లు మయాన అలా వరిసేను కనపడుతుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. ఇక్కడ ఎవరో ఫామ్ వేసుకున్నారు, చాలా బాగుంది. అలాగే మనమైతే ఇక్కడ మన సైట్లోకి వచ్చేసి బెండకాయలు కోస్తున్నాం. చూడండి తయారైపోయింది అనుకుంటాం కానండి, ఏ మొక్కన్నా పెంచాలంటే అవి కాయలు ఇవ్వాలంటేటప్పటికి చాలా ఓర్పుతో వేచి ఉండాలి. చూసారా ఇక్కడ బీరపాద మధ్యలో కింద ఎంత తుక్కు వచ్చేసిందో. ఇవన్నీ కూడా పీకాలంటే చాలా కష్టం. ఇది ఒక లైన్ పెట్టి పీకితే కూడా అవ్వదు, అంతలా వచ్చేసినాయి. మొక్కల కన్నా ఎక్కువ తుక్కే పెరిగిపోయిందండి. బెండకాయలు అయితే సాంబార్లోకి పనిచేస్తాయి ఇవాళ. అలాగే బీరకాయలు కూడా ఒక 1 kg వచ్చినాయి. బీరకాయలు కూడా కోద్దాం. బెండకాయలు అయితే చాలా లేతకొని, అందులో మొందైన పంట అనేటప్పటికి చాలా టేస్ట్ వస్తుంది. అలా నూనెలో అలా వేయంగానే ఇలా మగ్గిపోతుంది. గోంగూర కూడా చాలా బాగుందండి. ఇది మంచి గోంగూర, దీంట్లో అంత పులుపు ఉండదు, మనం ఎలాగన్నా వాడుకోవచ్చు గోంగూరని. నెక్స్ట్ వంకాయలు కూడా బాగానే వచ్చి లేత పువ్వులు, అంటే అసలు నూనెలో మగ్గిపోతాయి అన్నమాట, నీళ్ళు చుక్క జిమ్మక్కర్లేదు. చాలా బాగున్నాయి వంకాయలు కూడా. అలాగే మనం మొక్క ఏదైనా పెంచాలన్నా చేయాలన్నా పెద్ద ప్రాసెస్, కానీ అది చేతికి అందిన తర్వాత ఉండే ఆనందం ఉంది చూశారు, అది చాలా బాగుంటుందండి. అది తిన్నప్పుడు మనం సొంతంగా కాసుకుని వేసుకుని తిన్నప్పుడు, వండుకుని తిన్న తర్వాత ఆ ఫీలింగే వేరే అనమాట. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ పాండ్ తవ్వారు, వాటర్ పాండ్. దాంట్లో ఉన్న ఆకులు అవి చూసారు ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో. అలాగే దీంట్లో చేపలు కూడా వేసారండో, ఇవి మర్చిపోకండి, చూడండి కనపడతలేదు కానీ. అలాగే బంతిపూల చెట్లు, వంకాయలు చూసారా గడ్డి ఎంత వచ్చేసిందో. ఇక్కడ చిక్కుడు పాదు అయితే కనపట్టలేదు, అందుకని చెప్పేసి కొంచెం లెక్క ఆ వయ్యారి బాంబు చెట్లు పీకేటప్పటికి ఏళ్ళు తెగుతున్నాయి కానీ మొక్కలు రావట్లేదు, అంతున్నాయి. బీరపాదుల మయాన్న చిక్కుడు పాదులు, బీన్స్ చెట్లు.